ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగుతూ వస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికలు ప్రశాంతబద్ధంగా కూడా సాగుతూ వస్తున్నాయి. ప్రత్యేక బలగాలు, కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు సైతం ప్రత్యేకంగా దృష్టి ఉంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ అనేది నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించడం జరిగింది. ఇక దాదాపుగా ఒక 1200 కెమెరాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్రీకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం అయితే తిరుపతిలో మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగన్మాత చర్చ్ స్కూల్ వద్ద దాదాపుగా ఒక 5 నుంచి 6 మంది దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు. అదే సమయంలో అక్కడికి వెళ్ళిన బీజేపీ, జనసేన నాయకులు ఆ దొంగ ఓట్లను పట్టించే ప్రయత్నం అయితే చేశారు. వారిని నేరుగా పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఇక పుంగనూరులో ఉదయం 5 గంటలకు టీడీపీ బూత్ ఏజెంట్లను కిడ్నాప్ చేయడం జరిగింది. వారిని 2 గంటల పాటు వాహనాల్లో తిప్పి మళ్ళీ పీలేరులో వదిలేయడం జరిగింది. ఆ ఘటన అనంతరం వెంటనే టీడీపీ కార్యకర్తలు అలాగే నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిని పీలేరులో వదిలేసి ఆగంతకులు వదిలేసి వెళ్ళిపోయిన ఘటన అయితే మనకి ఉదయం చోటు చేసుకుంది. అంటే అదే విధంగా తిరుపతిలో కూడా కొన్ని ప్రాంతాల్లో కిడ్నాప్ కు యత్నించిన ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎక్కడా ఫలించలేదు. అయితే ఒకరిపైన ఒక పార్టీ నిందలు వేసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న నేపథ్యంలో చిత్తూరులోని మిట్టూరు మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సాధారణ ఏజెంట్ గా ఉండి బూత్ లోకి వెళ్లారని కూడా అక్కడి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగడం జరిగింది. అలాగే ఆయనతో కూడా వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం కొంతసేపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మధ్యలో వారిని నిలువరించే ప్రయత్నం అయితే రిటర్నింగ్ అధికారి చేయడం జరిగింది. ఇక మనం పూర్తిగా చూసుకుంటే ఇక పుంగనూరుతో పాటు తంబలపల్లిలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇక్కడ పెద్దిరెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి కూడా జయచంద్రారెడ్డి ఇక్కడ బరిలో ఉన్నట్టుగా మనకి తెలుస్తూ వస్తుంది. అయితే వారిద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ నెలకొనే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొనే పరిస్థితి అయితే ఉందని కూడా అక్కడ పరిశీలకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో తంబాలపల్లిలో కూడా వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర బలగాలు అక్కడ మోహరించి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక పలంనేరు విషయానికి వస్తే పలంనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు. ఈ పోటీ నేపథ్యంలో అక్కడ కూడా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ అలాగే ప్రత్యేక కేంద్ర బలగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెల్లవారుజామునే అక్కడ ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడ కేంద్ర బలగాలు మోహరించి వారిని సర్ది చెప్పి మళ్ళీ వెనక పంపే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ అయితే ఉన్నాయి. అయితే చిన్న చిన్న చెదురుబుదురు ఘటనలు తప్ప పెద్ద స్థాయిలో గొడవలు అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఎన్నికలు మాత్రం ప్రశాంత వాతావరణంలోనే జరుపుతున్నట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. ఇక కుప్పంలో ఒక ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే పోలింగ్ బూత్ లోకి ఎక్కడ మొబైల్ ఫోన్ అనేది అలౌ లేని సిచ్యువేషన్ ఉంటుంది. అయితే కుప్పంలో మాత్రం ఓ వ్యక్తి అత్యుత్సాహం చూపాడు. తను ఎవరికి ఓటు వేశానో ఆ ఓటును అయితే అతను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతుంది. అతను ఏ పార్టీకి ఓటు వేశాడు, ఎలా ఓటు వేశాడని మాత్రం ఆ చిత్రీకరణలు అయితే ఆయన పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో అనేది పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని కూడా ఇరు పార్టీల నేతలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మధ్యాహ్నం పైన ఏ పార్టీ అయినా సరే దొంగ ఓట్లకు యత్నించే అవకాశం ఉంది. వారు ఓటర్ స్లిప్పుల ద్వారా ఓటు వేసే అవకాశం ఉంది. సో అలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపించి దొంగ ఓట్ల నుంచి ఖచ్చితంగా దొంగ ఓట్లు నివారించే ప్రయత్నం అయితే చేయాలని వారు రిటర్నింగ్ అధికారులను కూడా కోరడం జరిగింది. అదే జిల్లా వ్యాప్తంగా మాత్రం ప్రశాంతంగా ఎన్నికలు సాగుతున్నా కొన్ని చోట్ల మాత్రం చెదురుబుదురు ఘటనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తాయి. అయితే మధ్యాహ్నం తరువాత ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో అన్న ఒక ఆందోళన అయితే ఇరు పార్టీలలో ఉంది. ఎలాంటి ఘటన చోటు చేసుకుంటే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అన్న ఒక విధంగా ఇక్కడ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు మాత్రం సంసిద్ధమై ఉన్నాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఏదైనా ఛాలెంజింగ్ చేయాలనుకుంటే ₹2 డిపాజిట్ చేసి వారు ఆ ఓటు పైన ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప నేరుగా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయకూడదు. ఛాలెంజింగ్ ఓటు చేయాలి. అలాగే ఎవరికైనా సరే తమ ఓటు దొంగ ఓటు వేశారని చెప్తే సెక్షన్ 49P ని అప్లై చేయాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే
మనకి కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల సరళి అనేది ప్రశాంతంగా సాగుతుంది. అభ్యర్థులు తమ తమ బూతులలో అలాగే తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓటింగ్ సరళిని అయితే చూస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.